మన ధర్మంలో యొక్క గొప్పతనం ఏంటంటే పంచభూతాలను అయితే మనం పూజిస్తాము. చూస్తారు కదా వెనకాల చెట్టు, బికాస్ చెట్టును కూడా పూజిస్తుంటారు. కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఒక పక్క ఎండగా మాడిపోతుంటే నీకు పాటలు పాడుతున్నావు కదా నువ్వా? బుద్ధి ఉంది కొంచెం అసలు నీకు ఉంది బ్రో. ఆడతా పాడతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం బ్రో. నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. నా పేరు దయా. ప్రెసెంట్ మనం వచ్చి కైమూర్ బబువా జిల్లాలో అయితే ఉన్నాం అమిగోస్. ఇవాళ మనం వచ్చి ఇక్కడ దగ్గరలోనే బీహార్లో ఉన్న శక్తి పీఠానికి అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇవాళ మనకైతే దగ్గరలోనే ముండేశ్వరి మాతాజీ శక్తిపీఠం అయితే ఉంది. మనం ఇవాళ వెళ్ళి దర్శనం చేసుకున్నాం బికాస్ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన క్షేత్రం. అలానే 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఈ ముండేశ్వరి మాతాజీ శక్తిపీఠం. ఇక్కడ బికాస్ ఈ కైమూర్ అనేది ఒక హిల్ స్టేషన్. మనకి ఊటీ, కొడైకెనాల్, మడికేరి ఎట్లాగో అట్లానే బీహార్ జిల్లాలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ ఈ కైమూర్ జిల్లా. ఇంకా ఆలస్యం కూడా వెళ్ళిపోదాం బికాస్ ఎండ మాత్రం దంచేస్తుంది. లెట్స్ గో. ఇంకా భగవాన్పూర్ వచ్చి 8 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మాత్రం వెళ్తే మాత్రం చాలా లాంగ్. మనకు మధ్యలోనే ఒక టర్నింగ్ అయితే వస్తుంది. ఒక 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక ఆర్చ్ అయితే వస్తుందంట. అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా చాలా దగ్గరంట బికాస్. రోడ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బికాస్. ఎవరు బ్రో చెప్పింది బీహార్లో డెవలప్మెంట్ లేదని? బీహార్లో డెవలప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి ఒక్కొక్కరు రేసర్లు పోతున్నారు బ్రో, జంకట్లేదు. నిప్పురా కబాలి. బీహార్లో మెయిన్ పంట వచ్చి గెహు అంటే వీట్ అంటే గోధుమలు. ఈ సీజన్ వచ్చి గోధుమలు కట్ చేస్తున్నారు, హార్వెస్టింగ్ సీజన్ ఇది. పైన వచ్చి తాటి చెట్లు. అమిగోస్, మన ధర్మంలో యొక్క గొప్పతనం ఏంటంటే పంచభూతాలను అయితే మనం పూజిస్తాము. చూస్తారు కదా వెనకాల చెట్టు, అమిగోస్ చెట్టును కూడా పూజిస్తుంటారు. మన ధర్మం నేర్పించేది ఇదే, ప్రకృతిని కాపాడండి. బ్రో ఎక్కడ చూసుకున్నా మహాదేవుడు ఉంటాడు బ్రో. హర హర మహాదేవ్. రావి చెట్టు. ఈ చెట్టునే పీపల్ ట్రీ అంటారా మీకు ఇక్కడ? ఎవరండి చెప్పింది బీహార్ పేద రాష్ట్రం, బీహార్ వాళ్ళు పేదోళ్ళు అని? బీహార్ పేద రాష్ట్రం కాదు, బీహార్ వాళ్ళు పేదోళ్ళు కాదు. ఒక్కొక్కరికి కోట్లలో ఆస్తి కానీ చేతిలో డబ్బులు లేవు. ఎందుకంటే బికాస్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే పాపులేషన్ చాలా ఎక్కువ, అట్లానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. ఇంకా చూసుకుంటే ఒక్కొక్కరికి 6-7 మంది పిల్లకాయలు. ఇంకా డబ్బులు ఆడి నుంచి వస్తుంది బ్రో. ఇంకా గవర్నమెంట్ చూసుకుంటే లూటీ చేస్తుంది బ్రో. పేదోడి నుంచి ఇంకా పేదోడిగా మార్చేస్తుంది, ధనవంతుడిని ఇంకా ధనవంతుడిగా చేస్తుంది. రోజువారి జీతం కూడా చాలా తక్కువ. ఇంకా అందుకనైతే బికాస్ పొట్ట కూటి కోసం ఇంకా దేశాలు పట్టుకొని, రాష్ట్రాలు పట్టుకొని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా, అలస్కా నుంచి జపాన్ దాకా, కింద అంటార్కిటికా నుంచి పైన ఆర్కిటిక్ దాకా బికాస్ ఎక్కడ చూసుకున్నా మనకైతే బీహార్ వాళ్ళు కనిపిస్తారు. బీహార్ వాళ్ళు లేకుంటే బికాస్ పనులే ముందుకు సాగవు అసలు. ఒక కొటేషన్ అయితే ఉంది బికాస్, ఏకో బీహారీ సౌపే భారీ అంటే ఒక్క బీహారీ వచ్చి 100 మంది మనుషులు చేసే కష్టం చేస్తాడు బ్రో. అది మాత్రం నిజం. అది మన కళ్ళ ముందరే చూస్తుంటాం బ్రో. మనం మన ఇంటి ముందర, మన పల్లెటూరులో, మన టౌన్లో, మన సిటీల్లో, ఇంకా ఎక్కడ చూసుకున్నా బికాస్ బీహార్ వాళ్ళు అయితే ఉంటారు. ప్లీజ్ రెస్పెక్ట్ బీహారీస్ అమిగోస్. హమ్ బీహారీ బా, హమ్ లేట్తేనే హమ్ ఓటంగితే అంటే అర్థం ఏంటంటే బికాస్ మేము బీహార్ వాళ్ళం, మేము నిద్రపోం, ఎప్పుడు మేల్కొనే ఉంటాం. మేము నిద్రపోతే డెవలప్మెంట్ నిద్రపోతుంది బ్రో. అది నిజం బ్రో. అది ఒక్కసారి రోడ్స్ అయితే చూడండి. రోడ్స్ కూడా చాలా చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉన్నాయి. మనకైతే ఎటు పక్క చూసుకున్న రోడ్డుకి ఇరువైపులా అయితే చెట్లు అయితే కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి బ్రో. మనమైతే చిన్నప్పుడు చదివే ఉంటాము, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించును. ఆ చెట్లు ఏ ఉన్నట్టున్నాయి బ్రో, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా, చాలా పురాతనమైన చెట్లు అయితే ఉన్నాయి. అమిగోస్ కనిపిస్తుంది కదా, ఇదే జెర్సీ ఆవు. నా వెనకాల చూస్తారు కదండి పేడ పిడకలు. మనకైతే బీహార్లో పల్లెటూరులో చూసుకున్నా, టౌన్లో చూసుకున్నా, సిటీస్లో చూసుకున్నా పేడ పిడకలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళు పేడ పిడకలతోనే పొయ్యిలు వండుకుంటారు, మంట వేసుకుంటారు. కట్టెలను అయితే కొట్టరు బికాస్ ఇక్కడ పేడ పిడకలని యూసేజ్ వల్ల చాలా చాలా ఉపయోగం అయితే ఉంది మనకి. ఎందుకంటే బికాస్ డిఫారెస్టేషన్ తగ్గుతుంది. డిఫారెస్టేషన్ అంటే కట్టెల్ని కొట్టడం తగ్గుతుంది. కట్టెల్ని కొట్టడం తగ్గితే ఎన్వైరన్మెంట్కి అయితే, ప్రకృతికి అయితే చాలా చాలా ఉపయోగం బికాస్ వర్షాలు సకాలంగా పడతాయి, అంటే సక్రమంగా పడతాయి బికాస్.
సీజనల్ రెయిన్ఫాల్ అయితే పడతాయి, పంటలు బాగా పండుతాయి, దేశం అభివృద్ధి కూడా ముందుకు జరుగుతుంది. వెనకాల కనిపిస్తుంది కదా ఆ ఊరి పేరు శివో. ఊరి పేరులో కూడా శివుడు ఉన్నాడు మీకు ఇక్కడ. హర్ హర్ మహాదేవ్. నగర్ పరిషత్ బబువా కైమూర్ ఆప్కి యాత్ర మంగళమయ హో. జై మా ముండేశ్వరి. అమిగోస్ మనమైతే అమిగోస్ 2-3 సంవత్సరాల నుంచి భారత యాత్ర చేస్తున్నా కానీ మనకైతే ఒక చిన్న ఇబ్బంది కూడా రాలేదు. నిజం బ్రో, అసలు నెగిటివ్ ఏది జరగలేదు, అసలు నెగిటివిటీ స్ప్రెడ్ కాలేదు మనకి. ఎందుకంటే అమిగోస్ మనకైతే ఆ మహాదేవుడి అండ ఉంది. హర్ హర్ మహాదేవ్ అమిగోస్. చూడండి బ్రో, వాతావరణం కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ. మనకి బీహార్ మీద చాలా చాలా అపోహలు ఉన్నాయి బ్రో. మనకి వార్తల్లో చెప్పేటివి వేరే వాళ్ళు చెప్పేటివి వింటాం మనం. బీహార్కి రాకుండానే మనం అయితే వాళ్ళ గురించి ఒక థాట్ అనేది ఉంటుంది, బీహార్లో అట్లాగని. అసలు ఏం లేదు బ్రో, బీహార్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో. అసలు అన్నట్టు బికాస్ మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బికాస్ మనకైతే బీహార్లో అసలు ఏమని పిలుస్తారంటే ఒక రాష్ట్రాన్ని వచ్చి రాష్ట్రం అంటారు, ఇక్కడ రాజ్యం అంటారు, దేశాన్ని వచ్చి రాష్ట్రం అంటారు బికాస్. ఇది మనం గమనించాల్సిన విషయం. దీన్నే గమనిక అంటారు, నోట్ అంటారు కదా బికాస్. అదే ఇది అమిగోస్. వీడియో నచ్చితే మీకైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అమిగోస్. ఫ్యూచర్లో మంచి వ్లాగ్స్ వస్తాయి బ్రో. మనం ప్రపంచ యాత్ర చేయబోతున్నాం. మనం ప్రపంచ యాత్రికుడే బ్రో. ప్రపంచ యాత్ర చేయకుండానే ప్రపంచ యాత్రికుడు అయిపోయాం. ఎందుకంటే మనం ప్రపంచం గురించి కొంచెం తెలుసుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా తెలుసుకుని అయితే మనం యాత్ర అయితే మొదలు పెట్టబోతున్నాం ఫ్యూచర్లో. 10 కిలోమీటర్లు వస్తుంది బ్రో. ఇంకా నడుచుకుంటే వెళ్తా ఉన్నాను. ఒక 3-4 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇంకా లిఫ్ట్ తీసుకు వెళ్ళిపోదాం బ్రో. మన ప్రథమ అస్త్రం, మన వజ్రాయుధం, మన అస్త్రం శస్త్రం హిచ్హైకింగ్. అది కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అందుకోసం మన వెనకాల చూస్తారు కదా, ఇదే కొలను బ్రో. మనకైతే బీహారీ భాషలో భోజ్పురి లాంగ్వేజ్లో అయితే అమిగోస్ ఈ కొలన్నే పోక్రా అంటారు, హిందీలో తలాబ్ అంటారు, ఇంగ్లీష్లో పాండ్ అయితే అంటారు అమిగోస్. ప్రకృతి బ్రో, ఖచ్చితంగా నేనైతే ప్రకృతి ఒడిలో ఉన్నానని చెప్పాలి. ఇక్కడ ఎటుపక్క చూసుకున్న ఎదురు చెట్లు, ఎటుపక్క చూసుకున్న చల్లటి గాలి, చల్లటి వాతావరణం. ఎండున్నా కానీ ఇబ్బంది లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే బికాస్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటాయి బ్రో మనకి ఇక్కడ. Tengo que bailar contigo voy, vi que tu mirada estaba llamándome, muéstrame el camino que voy, para salir menos yo soy el metal. ఒక పక్క ఎండగా మాడిపోతుంటే నీకు పాటలు పాడుతున్నావు కదా నువ్వా? బుద్ధి ఉంది కొంచెం అసలు నీకు ఉంది బ్రో. ఆడతా పాడతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం బ్రో. భయ్యా ఆగే తక్ భయ్యా. ఒక్క రీట్లేదు లిఫ్ట్ చేయడం మాత్రం నాయన. भैरवपुर के आगे आंगवा गेट है, गेट रोड है, वही गेट पे भेले अपन रोड भेले दाई तरफ या बाई तरफ गेट पड़ेगा? जी दाहिने तरफ. అమిగోస్ మనకైతే అమిగోస్ మన ఈ రోడ్డు మీద వెళ్ళిపోతే అక్కడైతే ఒక విలేజ్ వస్తుందంట. ఆ విలేజ్ కి రైట్ సైడ్ అయితే ఒక గేట్ ఉంటుంది అమిగో. వాతావరణం కూడా చాలా చాలా క్లియర్ గా ఉంది, బాగుంది బ్రో. ఎండ లైట్ గా ఉంది బ్రో. ఎండ వచ్చి ఇక్కడ వాతావరణం ఎంత ఉందంటే, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందంటే అరౌండ్ ఒక 36, 37, 38 అంతే ఉంది. మనలాగా 42, 43 లేదు బ్రో. అంతుంటే ఈ పాటికి నేను ఎండిపోయి ఆమ్లెట్ అయిపోయినవాడిని. నిప్పు కబాలి. అమిగోస్ ఫైనల్ గా 4 కిలోమీటర్లు నడుచుకోవాల్సిన తర్వాత అయితే మనకైతే లిఫ్ట్ దొరికింది. నడవడం కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే వాతావరణం బాగుంది. చెట్లు ఇటు పక్క చూస్తే రోడ్డు పక్కన చెట్లు అయితే ఉన్నాయి. అందుకే అయితే ఆరాంగా వచ్చేసాను. ఇంకా లిఫ్ట్ దొరికింది, లిఫ్ట్ వెళ్ళిపోవాలి. మనం చూస్తాం కదా ఇటుకాయ బట్టీలు. ఇక్కడైతే బీహార్లో ఇటు పక్క చూసుకున్న ఇటుకాయ బట్టీలు అయితే కనిపిస్తాయి. అక్కడే బ్రో ఇటుకాయ తయారు చేసేది. మనమైతే ముండేశ్వరి మాతాజీ శక్తిపీఠానికి దగ్గరలో అయితే ఉన్నాం. కనిపిస్తున్నాయి కదా మీకు డివోషనల్ వైబ్స్. ఎటుపక్క చూసుకున్న కాషాయం జెండాలు.
జై మా ముండేశ్వరి. అమిగోస్ చూస్తున్నారు కదా బ్రో, నాకు ఇప్పుడైతే ఒక బ్రో లిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ బ్రో యాక్చువల్గా ఒక 5 కిలోమీటర్ వెనకాలైతే వెళ్ళిపోవాలి. ఇంకా నేనైతే చెప్పాను అమిగోస్, ఇంకా ఆ బ్రోకి ఎట్లా ట్రావెల్ చేస్తానని అడిగితే నేనైతే బ్రో లిఫ్ట్ తీసుకుంటా నడుచుకుంటా అది 0 బడ్జెట్లో ట్రావెల్ చేస్తానని చెప్పగానే ఆ బ్రో వచ్చి అయితే నా కోసం అయితే ఒక 5 కిలోమీటర్ల ముందర దాకా వచ్చాం అమిగోస్. అక్కడైతే వదిలిపెట్టారు. ఇంకా ఇక్కడి నుంచి ఒక అరగంట వాకుంటుంది బ్రో, అంతే. ఇంకా ఆరాంగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు బ్రో. మనకైతే బీహారీస్ మీద చాలా చాలా అపోహలు అయితే ఉంటాయి. అంటే బీహార్లో అట్లాగుంటుంది, బీహారీస్ ఇట్లాగుంటారని చెప్పి. అట్లాగా ఏం లేదు బ్రో. బీహార్కి వస్తే కానీ మనకు తెలియదు బీహారీస్ యొక్క ప్రేమ. ప్లీజ్ రెస్పెక్ట్ బీహారీస్ బ్రో. నమస్తే అమిగోస్, నా పేరు దయా, నేను ఒక ట్రావెలర్ని. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమిగోస్. అది మాత్రం నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అమిగోస్ మై సఫర్నామా అనేది కేవలం ఛానల్ మాత్రమే కాదు అమిగోస్, లిటరల్లీ దట్ ఈస్ మై డ్రీమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అమిగోస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.